హలో ఫ్రెండ్స్, పశ్చిమ బెంగాల్ పేరు చెప్పగానే రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, సుభాష్ చంద్రబోస్, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారు గుర్తొస్తారు. దేశం కోసం తాము నమ్మిన సిద్ధాంతం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారు కూడా గుర్తొస్తారు. అదే సమయంలో 2010 కాలం టైంలో దేశంలోని అత్యంత శక్తివంతురాలైన రాజకీయ నాయకుల పేర్లు చెప్తే మాయావతి, జయలలిత, మమతా బెనర్జీ లాంటి వారు గుర్తొస్తారు. అయితే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లోని పరిస్థితులు అదుపు తప్పాయనే అభిప్రాయం వస్తుంది. అదే సమయంలో దేశంలో ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన మమతా బెనర్జీ లాంటి వారు కూడా తమ రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రంలోని పరిస్థితులను ఇలా మార్చుతారా అనే అభిప్రాయం కూడా నెలకొంది. పశ్చిమ బెంగాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిస్థితులను, కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయాలను చూస్తే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు అదుపు తప్పాయని చెప్పవచ్చు. అదే సమయంలో పరిస్థితి చేజారుతుందనే అభిప్రాయం కూడా ఉంది. ఒకవేళ ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది? దాదాపు 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో పరిస్థితులను ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు? అసలు వాటి వెనుక ఎవరున్నారు? వారికి మమతా బెనర్జీ సపోర్ట్ చేస్తున్నారనే అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అందుకు కారణాలు ఏంటి అనే అంశాలను ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో ఒకే ఒక రీజన్తో అల్లర్లు చెలరేగుతున్నాయి. అదే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంశం. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్, మాల్దా, దక్షిణ 24 పరగణాల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని మూకలు అల్లర్లు సృష్టిస్తున్నాయి. అయితే ఈ అల్లర్లకు కొన్ని రోజుల ముందు అత్యంత కీలకమైన అంశం కూడా పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రకంపనలకు కారణమైంది. అదే టీచర్స్ రిక్రూట్మెంట్ ఇష్యూ. ఆ రిక్రూట్మెంట్లో అనేక అక్రమాలు జరిగాయని కొన్ని ఆధారాలు ఉండటంతో సుప్రీంకోర్టు ఏకంగా దాదాపు 25,000 మంది రిక్రూట్ అయిన టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ని రద్దు చేసింది. ఈ అంశాన్ని కప్పిపుచ్చుకునేందుకు కొన్ని రాజకీయ పక్షాలు ఒక వర్గం వారిని రెచ్చగొట్టి ప్రస్తుతం అల్లర్లకు పాల్పడుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. అసలు ఆ టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో ఏం జరిగిందనేది ఒకసారి మనం చూద్దాం. పశ్చిమ బెంగాల్లో 2011 నుంచి మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు. ఆమె సీఎం అయిన తర్వాత కొన్ని రోజుల వరకు దేశంలో అందరికంటే ఆదర్శవంతమైన సీఎంగా పేరు తెచ్చుకున్నారు. అయితే 2015 తర్వాత పశ్చిమ బెంగాల్లో ఆమె సంబంధికులు లేదా ఆ పార్టీకి చెందిన వారు పలు చోట్ల అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఎప్పుడైతే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పక్షాలు ఉద్యమాలు చేపడుతున్నాయో వారిపై కేసులు పెట్టడంతో పాటు కొన్ని వర్గాల ద్వారా వారిపై దాడులు చేయించడం ఆనవాయితీగా మారింది. దీంతో చాలా కుంభకోణాలు జరిగినప్పటికీ బయటకు చెప్పలేని పరిస్థితుల్లో కొన్ని రాజకీయ పక్షాలు, కొంతమంది నాయకులు ఉన్నారనేది వాస్తవం. ఈ క్రమంలోనే 2016లో కూడా టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభకోణం జరిగింది. పశ్చిమ బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్ ద్వారా 24,640 ఉపాధ్యాయ నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. వివిధ స్థాయిల్లో ఆ పరీక్షలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో డిగ్రీ పూర్తయిన దాదాపు 23 లక్షల మంది నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఈ పరీక్షలు రాశారు. ఫలితాలు వచ్చే సమయానికి ఈ రిక్రూట్మెంట్లో చెప్పిన దానికంటే కూడా కొన్ని పోస్టులు అదనంగా ఇచ్చారు. అంటే 25,753 మందికి నియామక పత్రాలు ఇచ్చారు. వాస్తవానికి 24,640 పోస్టులని నోటిఫికేషన్లో వెలువరించినప్పటికీ చివరికి 25,753 మందిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అదనంగా సృష్టించిన పోస్టులను సూపర్ న్యూమరరీ పోస్టులుగా చెప్పారు. అయితే ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తాయి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా కేవలం ఒక 20-30% మందే అసలైన అర్హులకు పోస్టులు దక్కాయని, మిగతావన్నీ కూడా రాజకీయ కారణాలతో అందులో దాదాపు 70% ఒక వర్గానికి మాత్రమే కేటాయించేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి గతంలో కొంతమంది నాయకులు మాట్లాడిన తర్వాత వాళ్ళ ఇళ్లపై దాడులు జరిగాయి. ఒక వర్గం వారు కొన్ని మూకలుగా ఏర్పడి వాళ్లను భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో కేంద్రానికి అనేక ఫిర్యాదులు వెళ్ళాయి. న్యాయస్థానాలకు కూడా చాలామంది గోప్యంగా లేఖలు రాశారు. గోప్యంగా లేఖలు రాయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అంశానికి వస్తే, అంతకుముందు నందిగ్రామ్ ఇష్యూలో మమతా బెనర్జీ చేస్తున్న రాజకీయాలపై కొంతమంది బహిరంగ లేఖలు రాసిన తర్వాత ఆ కుటుంబాల్లో చాలామంది కనిపించకుండా పోయారు. అంతేకాకుండా మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు బాధితులనే దోషులుగా చెబుతూ పలు ప్రకటనలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే పశ్చిమ బెంగాల్లో ఏ కుంభకోణం జరిగినా అందుకు సంబంధించి ఆధారాలు చాలా మంది బయట పెడుతూనే తమ వివరాలను గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తారు. టీచర్స్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లో కూడా అదే జరిగింది. కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లిన నేపథ్యంలో ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత ఇది కేవలం కొంతమందితోనే పరిమితమైన అంశం కాదని ఆధారాలు ఉన్న నేపథ్యంలో దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఈడీ కూడా కొన్ని ఆధారాలు సేకరించింది. ఈ రిక్రూట్మెంట్లో భారీ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ అప్పటి పశ్చిమ బెంగాల్ విద్యామంత్రితో పాటు పాఠశాల విద్యా కమిషన్కు చెందిన కొందరు ఉన్నతాధికారులను కూడా సిబిఐ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఈ అంశం పశ్చిమ బెంగాల్ హైకోర్టు పరిధిలోకి వచ్చింది. పలు విచారణల తర్వాత ఈ రిక్రూట్మెంట్ను రద్దు చేస్తూ కోల్కతా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో కోల్కతా హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. నార్మల్గా రిక్రూట్మెంట్ విధానంలో ఆయా దశల్లో అక్రమాలు జరిగాయని తేలితే అక్కడి వరకు ఆ రిక్రూట్మెంట్ను కొనసాగించి మిగతా అక్రమాలు జరిగిన
ఆ స్థాయిలను రద్దు చేసే అవకాశం ఉంటుందని, అయితే ఈ రిక్రూట్మెంట్లో తొలినాటి నుంచి అడుగు అడుగున అక్రమాలు జరిగాయని, అసలైన అర్హులను అనర్హత ఉన్నవారిని వేరు చేసే విధానం ఇక్కడ సాధ్యం కాదని తీర్పునిచ్చింది. అయితే దీనిపై పశ్చిమ బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో పాటు అసలు ఈ కుంభకోణంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. అంతేకాకుండా ఈ రిక్రూట్మెంట్ మొత్తాన్ని రద్దు చేసి మరోసారి రిక్రూట్మెంట్ జరపాలని ఆదేశించింది. ఈ తీర్పు రాగానే చాలామంది ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు ఒక 500 మంది మాత్రం తమకు అసలైన అర్హత ఉందని, ఈ అక్రమాల వల్ల తాము ఉద్యోగాలు కూడా కోల్పోయామని చెప్తూ ఆందోళన చేశారు. చాలామంది ఈ ఆందోళనలకు దూరంగా ఉన్నారు. అంతేకాకుండా ఇలా రిక్రూట్మెంట్ అయిన వారి కొందరు వివరాలను ఈ ఆందోళన చేస్తున్న వారు సేకరిస్తే అసలు వారి జాతీయతకు సంబంధించిన సరైన ఆధారాలు లేకపోవడం, వారి విద్యార్హతకు సంబంధించిన ఆధారాలు లేకపోవడం, వారు కనీసం ధృవపత్రాలు కూడా సమర్పించకుండానే కొంతమందికి అంటే మమతా బెనర్జీకి ఇష్టమైన వర్గానికి ఉద్యోగాలు ఇచ్చారనే ఆరోపణలు ఇక్కడ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే మమతా బెనర్జీ సర్కారు ఈ విషయంలో ఇరుకున పడింది. ఇదే విధానం కొనసాగితే రాష్ట్రంలోని యువత అంటే భారతదేశానికి సంబంధించిన యువత రోడ్లపై వచ్చి ఆందోళన చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో మమతా బెనర్జీ సర్కారు మరో కీలకమైన ప్రకటన చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినంత మాత్రాన మీరు ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సిన అవసరం లేదని తాము ఉంటామని చెప్పడంతో పాటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో బహిరంగంగానే కొన్ని విమర్శలు చేశారు. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలపై కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మమతా బెనర్జీకి సుప్రీంకోర్టు కోర్టు ధిక్కార నోటీసును జారీ చేసింది. వాస్తవానికి మమతా బెనర్జీ అసలు ఈ పరిణామాలను ఊహించలేదు. అలాంటి టైంలోనే సరిగ్గా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అంశం ఆమె చేతికి చిక్కింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును చాలా పక్షాలు వ్యతిరేకించాయి. రాజ్యసభ, లోక్సభతో పాటు పలు చోట్ల దీనిపై చర్చ జరిగింది. చివరికి 2 ఉభయ సభల్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం వేశారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఇది చట్టంగా మారింది. కొన్నాళ్ల క్రితమే అమల్లోకి వచ్చింది. అయితే దేశవ్యాప్తంగా ఈ చట్టం అమల్లోకి వచ్చినా తాము ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని మమతా బెనర్జీ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని ఆందోళనలు జరిగాయి. దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలాంటి ఆందోళనలు జరిగినప్పటికీ పశ్చిమ బెంగాల్లో మాత్రం ఆందోళనలు వేరే రకంగా జరిగాయి. ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు కూడా మమతా బెనర్జీ అజెండా వేరు అనే చర్చ జరుగుతుంది. టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్ నుంచి డైవర్ట్ చేసేందుకు అంటే పశ్చిమ బెంగాల్లో ఉన్న పౌరుల దృష్టిని మళ్లించేందుకు మమతా బెనర్జీ వక్ఫ్ సవరణ బిల్లును ఆధారంగా చేసుకొని ఇండైరెక్ట్గా అల్లర్లకు కారణమయ్యారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్గా అల్లర్లు చేయమని ఆమె చెప్పినప్పటికీ ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు తొలుత రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని చెప్తున్నారు. అంతేకాకుండా అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో పోలీసులు ఉన్నప్పటికీ కేవలం ప్రేక్షక పాత్ర వహించారనే అనుమానాలు ఉన్నాయి. తమకు ఎవరైతే ప్రియమైన వారుగా ఉన్నారో వాళ్లపై ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవడానికి వీల్లేదనే విధంగా మౌఖిక ఆదేశాలు వచ్చాయని కూడా చెప్తున్నారు. దీంతోనే కొన్ని మూకలు ఒక వర్గాన్ని టార్గెట్ చేయడంతో పాటు ఆ వర్గానికి సంబంధించిన ఆధ్యాత్మిక క్షేత్రాలు, ఆ వర్గానికి సంబంధించిన వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నాయి. ఆ వర్గానికి సంబంధించిన దేవుళ్ళ ఫోటోలు, దేవుళ్ళ చిత్రపటాలు లేకపోతే దేవుళ్ళ డిజైన్ ఉన్న వాహనాలను నాశనం చేశాయి. ఆ వాహనాల మీద ఎక్కి డ్యాన్సులు చేస్తూ ఆయుధాలతో ర్యాలీలు నిర్వహించిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలు ఈ అల్లర్ల కారణంగా తమ ఇళ్లను వదిలేసి వేరే చోటకెళ్ళి తలదాచుకోవాల్సి వస్తుంది. పశ్చిమ బెంగాల్లో అంటే ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో చాలా చోట్ల అంటే చిన్న చిన్న ఊళ్ళల్లో ఉన్న ఒక వర్గం వారు ప్రాణభయంతో వేరే చోటకు వెళ్ళి శిబిరాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక ఈ అల్లర్ల నేపథ్యంలో కోల్కతా హైకోర్టులో కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోల్కతా హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని కోల్కతా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సాధారణంగా పరిస్థితి అదుపులో ఉన్నంత వరకు కేంద్ర బలగాలు దింపాలనే ఆదేశాలను ఏ హైకోర్టు ఇచ్చిన సందర్భాలు ఉండవు. కానీ పశ్చిమ బెంగాల్లో బయటకు రాని పరిస్థితులు ఎన్నో ఉన్న నేపథ్యంలో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని స్వయంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడం అంటే అది చిన్న విషయం కాదని చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే మమతా బెనర్జీ ఏ అర్లలనైతే అడ్డు పెట్టుకుని తాను రాజకీయంగా ఎదిగారో అదే అర్లలను కంటిన్యూ చేయడం ద్వారా తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా కేవలం ఒక వర్గానికి పూర్తిగా సపోర్టు ఇవ్వడం ద్వారా రానున్న ఎన్నికల్లో మళ్ళీ తాము అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే మార్గం సుగమం చేసుకుంటున్నారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇందుకు సంబంధించి గతంలో విమర్శలు ఉన్నాయి. గతంలో కొంతమంది బంగ్లాదేశ్ నుంచి నకిలీ ధృవపత్రాలతో మన దేశంలోకి ప్రవేశించి ఓట్లు వేసి మళ్ళీ వెళ్ళిపోయారని చాలామంది చెప్తారు. ఇవే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి ప్రధానమైన ఓటు బ్యాంక్ అని కూడా చెప్పేవారు ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు కూడా ఇలాంటి ఉద్దేశమే ఉందనే అభిప్రాయం కూడా ఉంది. ఇప్పటికైనా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న అల్లర్లను కంట్రోల్ చేయలేని పక్షంలో అక్కడి పరిస్థితులు చేజారిపోతాయని చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని జరుగుతున్న దాడులను మమతా బెనర్జీ ప్రోత్సహిస్తుందనే విమర్శలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అదే కొనసాగితే
పశ్చిమ బెంగాల్లో పాలనాపరంగా పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి రానున్న కాలంలో ఈ అల్లర్లను మమతా బెనర్జీ సర్కారు ఏ విధంగా నియంత్రిస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి అడుగులు వేయనుందనేది తేలాల్సి ఉంది.